మండే ఎండల్లో రైతన్న గుండెల్ని పిండేసే వానలు, అకాల వర్షాలతో అపార నష్టంతో నిండా మునిగిపోయిన రైతులు, వాళ్లను కదిలిస్తే కన్నీళ్లు, చూద్దాం చేద్దాం అంటున్న ప్రభుత్వాలు. అసలు ఈ అన్సీజనల్ వానల బెడదేంటి? అసలు ఎందుకు వస్తుంది? చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. వానలో తడిస్తే నువ్వైనా నేనైనా ఏం చేస్తాం? మహా అయితే తన్మయత్వం చెందుతాం. కానీ వాళ్ళైతే వానలో తడిసి పచ్చటి పొలమై చిగురిస్తారు. వాళ్ళైతే బురదని చూస్తే బుజ్జగించి బువ్వ చేస్తారు. వాళ్ళైతే అరకబట్టి మట్టి పొరల్ని చదును చేస్తారు. చినుకు పట్ల రైతుకుండే కనెక్షన్ గురించి ఒక కవి భావన ఇది. కానీ అదే చినుకు మాయదారి చినుకైతే, ఆ వానలే అకాల వానలైతే ఆ రైతుకొచ్చే దుఃఖానికి ఖరీదు ఉండదు. అతని కన్నీళ్లకు అసలు కొలతలే ఉండవు. అతివృష్టి, అనావృష్టి, మహామహా ప్రకృతి విపత్తుల కంటే దారుణమైన పర్యవసానాలిచ్చే పాడుమాటలి. ముఖ్యంగా అన్నదాత కడుపు మార్చే మహమ్మారు. వానలు అతిగా పడినా బెడదే, వాన చినుకు బొత్తిగా కనపడకపోయినా బెడదే. ఎటొచ్చి చెడామడా దగాకు గురయ్యేది ఆ పక్క రైతే. ఇది చాలదన్నట్టు సీజన్ కాని సీజన్లో విరుచుకుపడే అకాల వర్షం సైతం అన్నదాత మీద అప్పుడప్పుడు పగబడుతూనే ఉంది. ఈసారైతే తెలుగు రాష్ట్రాల్లో రైతాంగానికి అపార నష్టాన్నే మిగిల్చింది అకాల వాన. అకాల వర్షాలు పడితే ఉన్న రైతులు నాశనం అయిపోవాలి. ఏం చేయాలి, ఏం కదా? ఈసారి ప్రతి పంటలకు ఇదే దారుణం. ఎందుకు ఇంతగానో ఈ దారుణం? వారం రోజులుగా వాతావరణం పూర్తిగా మారింది. ప్రకృతి కాస్త వికృతంగా మారింది. పగలు భానుడు భగభగా మండిపోతూ గ్రీష్మతాపం మాడు పగలగొడుతోంది. ఉదయం పూట రాత్రి వేళల్లో వాతావరణం మారిపోయి చలి గిలిగింతలు పెడుతోంది. వర్షపు ఋతువును మించి దంచి కొడుతోంది వాన. ఈదురుగాలులు, వడగండ్ల వానలతో పట్టణ నగర ప్రాంతాల్లో జనావాసాలు కకావికలమై దైనందిన జీవితాలు దుర్భరంగా మారిపోయాయి. పల్లె ప్రాంతాల్లో పొలం గట్ల మీద రైతన్నల హాహాకారాలే ఎటు చూసినా. ఇప్పుడు నడుస్తోంది రబీ సీజన్. శీతాకాలంలో మొదలై వేసవికి ముందే ముగిసే పంటల సాగుకాలం. పంట దిగుబడికొచ్చి పైసలు చేతికిచ్చే కీలక సమయం. కానీ నిండు నడివేసవిలో వారం రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు పంటల్ని కబళించి వేశాయి. లక్షలు ఖర్చు పెట్టి వేసుకున్న పంట ఫలం కళ్ళెదుటే కొట్టుకుపోతోంటే, వర్షపు నీటిలో కుళ్ళిపోతోంటే లబోదిబోమంటున్నాడు సగటు రైతన్న. తెలంగాణలో అనేక చోట్ల కురిసిన వడగండ్ల వానతో పెద్ద బీభత్సమే జరిగిపోయింది. నిజామాబాద్ జిల్లా దర్పల్లిలో గాలి దుమారం చెలరేగి తూకం వేయడానికి సిద్ధంగా ఉన్న ధాన్యం తడిసి పాడైపోయింది. జనగామ జిల్లా బచ్చన్నపేట ధాన్యం కొనుగోలు కేంద్రంలో పిడుగుపడి 9 మంది రైతులు గాయపడ్డారు. మండే ఎండల్లో రైతన్న గుండెల్ని పిండే రాకాసి వానలు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీరని నష్టాన్ని మిగలబెట్టాయి. చేతికొచ్చిన వరి, మిరప నీటిపాలయ్యాయి. మామిడి, అరటి, బొప్పాయి తోటల రైతులకు భారీ నష్టం వాటిల్లింది. రాలిపోయిన మామిడికాయలు, నేలవాలిన వరి పైర్లే ఎటు చూసినా. తెలంగాణ వ్యాప్తంగా ఊరూరా రైతు మహోత్సవం. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే 3 రోజుల కార్యక్రమం జోరుగా జరుగుతోంది. దేశంలో రికార్డ్ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అని ప్రకటించుకుంది తెలంగాణ సర్కార్. సరిగ్గా ఇదే శుభ సమయంలో నెత్తిన పడ్డ వాన చినుకు రైతన్నకు కంట్లో నలుసుగా మారిందా? మహబూబ్ నగర్ ఒకసారి ఉంది, ఆదిలాబాద్ ఒకసారి ఉంది, ములుగు ఒకసారి ఉంది. నాకు తెలిసి అన్ని జిల్లాల్లో పంట నష్టం జరిగింది. ఇక్కడ ఏ పంట మిగలలేదు. వర్షాలు పడ్డ దగ్గర కొంత నయ్యం. ఏప్రిల్ మొదటి వారంలో ఒకసారి చిన్న గ్యాప్ ఇచ్చి 3వ వారంలో మరోసారి 2 సార్లు దంచికొట్టిన అకాల వర్షాలకు తెలంగాణ రైతాంగం భారీ మూల్యమే చెల్లించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 23,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వరి, మొక్కజొన్న పంటలతో పాటు మామిడి, ఇతర కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మార్చి 21 నుంచి 23 వరకు కురిసిన వడగండ్ల వానలే ఎక్కువగా దెబ్బతీశాయి. 2వ దశ వానకు తెలంగాణలో 11,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జగిత్యాల జిల్లా, వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లా, సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, కొత్తగూడెం జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, దాదాపు 13-14 జిల్లాల్లో వడగళ్ల వాన వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇంత సీరియస్గా ఉంటే ముఖ్యమంత్రి ఏమో జపాన్లో తిరుగుతూ ఉన్నాడు. ప్రకృతి సృష్టించేటువంటి బీభత్సము, విలయతాండము అది మన చేతిలో లేదు. కానీ తప్పకుండా మానవతా హృదయంతో ఉన్నటువంటి ప్రభుత్వం
మరి రైతులను ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కురిసినటువంటి వర్షాలకు కూడా కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించడం. ఇప్పుడు కూడా మన ములుగులో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడం కోసం బృందాలు వేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఖమ్మం, పాలమూరు, వరంగల్ జిల్లాల్లో దారుణంగా నష్టపోయింది రైతాంగం. మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల్లో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో వరి పంట పూర్తిగా నేలరాలిపోయింది. మామిడికాయలు నేలరాలిపోయాయి. చేతికొచ్చిన పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక నిద్రాహారాలు మానుకొని పొలం దగ్గరే జాగరణ ఉండాల్సిన పరిస్థితి. వర్షం బారిన పడకుండా మిర్చి పంటపై పాలిథిన్ కవర్లు కప్పుకుంటున్న దయనీయ దృశ్యాలే ఎటు చూసినా. తెలంగాణలో దాదాపు 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నది ప్రాథమిక అంచనా. 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 509 ఎకరాల్లో మామిడి అమ్మకానికి కొరగాకుండా పోయాయి. వేసిన పంటలో 33% పంటకు నష్టం జరిగితే రైతులకు పరిహారం అందుతుందని భరోసానిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఫీల్డ్ లెవెల్లో ఏఈఓలు సర్వే చేసి వాళ్ళిచ్చే నివేదికల ఆధారంగా ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ఇచ్చే ఆలోచన జరుగుతోంది. ఈ రోజు వరకు 8,000 ఎకరాలు డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అంచనా మాత్రం 23,000 ఎకరాలని ఉంది. అది కూడా ఎస్హెచ్ఎస్ పంపించమని చెప్పాను. రేపు సీఎం గారు రాగానే ఏదైతే ప్రభుత్వానికి నివేదికలు వచ్చినాయో నివేదికల ప్రకారంగా పంట నష్ట పరిహారం చెల్లించడం జరుగుతుంది. టుట్టగా పడ్డ అన్నదాతకు బాసటగా ఓదార్పు యాత్రలు మొదలయ్యాయి. తమ తొలి ప్రాధాన్యత రైతు సంక్షేమమే అని పదే పదే చెప్పుకుంటున్న ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన కీలక సమయం ఇదేనా? ఏపీలో ముఖ్యంగా ఉద్యానవన పంటని తీవ్రంగా దెబ్బతీసింది అకాల వర్షం. అరటి, బొప్పాయి, తీపి నారింజ, పుచ్చకాయ దేన్ని వదల్లేదు వడగళ్ల వాన. 9 జిల్లాల్లో ఏకంగా 677 హెక్టార్లలో పంట నాశనమైపోయింది. 35 మండలాల్లో 79 గ్రామాల్లో రైతులు లబోదిబోమంటున్నారు. అరటి రైతుకి హెక్టార్కి 35,000 చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని భరోసానిచ్చారు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు. అయితే మాత్రం ఆగేదా ఈ బాధ? ఒకవైపు నేల కొరిగిన బొప్పాయి పంట, మరొక వైపు పిడుగుపాటుతో కాలిపోయిన అరటి పంట. అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని అయ్యగార్లపల్లి గ్రామంలో ఈదురుగాలులు, వడగండ్ల వానలు సృష్టించిన బీభత్సం తాలూకు ఆనవాళ్లివి. సరిగ్గా పంట చేతికొచ్చే సమయంలో రైతును నట్టేట ముంచింది అకాల వర్షం. తాడిపత్రి, సింగనమల నియోజకవర్గాల్లో అయితే అనేక చోట్ల ఇవే సీన్లు. అరటి చెట్లు గెలలతో విరిగిపడిపోయి వాటికున్న అరటికాయలు దెబ్బతిని ఎందుకు పనికిరాకుండా పోయాయి. అనంతపురం జిల్లాలోనే 415 ఎకరాల్లో అరటి పంట నాశనమైనట్టుగా తేలింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అయితే మామిడి రైతుకు కడగండ్లు తప్పలేదు. మరో 10 రోజుల్లో కోతకు రావాల్సిన మామిడి గాలివాన బీభత్సంతో ఇప్పుడే నేల కొరిగింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం కురుకుంద, అమలాపురం, కొత్తపల్లి, సిద్ధాపురం, ఎర్రగూడూరు, కరివేన ఇలా అన్ని గ్రామాల్లో కూడా మామిడి రైతుది ఇదే దీనావస్థ. బీభత్సానికి 1000 కేజీలు పై వరకు మామిడికాయలు రాలి కింద పడిన లావుటివి. సన్నటి ఒక 200 కేజీలు 300 కేజీలు సన్నటి కూడా రాలినాయి. 300 కేజీలకి లావుటి ఇంకా మనకి పంట బాగా వస్తుండే. ఇట్లాంటి టైంలో మాకు 2 లక్షలు పైన నష్టం వచ్చింది. 3 ఎకరాల పంటకు 2 లక్షల నష్టం వాటిల్లిందంటే మొత్తం నష్టం ఎంత అన్నది అంచనాలకు కూడా అందేలేదు. అసలే ఈ ఏడాది ఆశించిన మేర ధర పలకడం లేదని ఆందోళనలో ఉన్న మామిడి, అరటి రైతుల నెత్తిన పిడుగుపడ్డట్టయింది. దాని పేరే అకాల వర్షం. సరిగ్గా ముహూర్తం పెట్టినట్టు చెప్పి వచ్చేది కాదు. మరి దాని బారిన పడకుండా ఏదైనా మార్గం ఉందా? గత నెలలో కురిసిన అకాల వర్షంతోనే తెలంగాణలో వరి, మొక్కజొన్న రైతు నిండా మునిగిపోయాడు. దాని నుంచి కోలుకుంటూ ఉండగానే ఏప్రిల్లో 2 సార్లు దాడి చేసింది వడగళ్ల వాన. సో గ్యాప్ ఇవ్వకుండా, సీజన్లతో ప్రమేయం లేకుండా దాపురిస్తున్న ఈ అకాల వర్షం నుంచి రైతు బయటపడేదెలా? పరిహారం కోసం ప్రభుత్వాల వైపు చూడడం తప్పితే ఇంకొక మార్గం ఏమన్నా ఉందా? ఎందుకు లేదు? భేషుగ్గా ఉంది. ఏంటది? ఇటువంటి విపత్కర సమయాల్లో రైతులకు మేమున్నామంటూ భరోసానిస్తోంది మోదీ సర్కార్.
ప్రత్యేకంగా పంటల బీమా కోసమే ఒక పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దాని పేరు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. విత్తనం నాటింది మొదలు పంట కోతకొచ్చేదాకా వర్తించే బీమా పథకం. తుఫాన్ లాంటి ఉపద్రవాలతో పాటు పంట నీట మునగడం, వడగండ్ల వానలు, అనావృష్టి, చీడపీడలు ఇలా అనేక సందర్భాల్లో రైతుకు ఆర్థిక భద్రత కల్పించాలన్నదే ఫసల్ బీమా పథకం ఉద్దేశం. ఒక దేశం, ఒక పంట, ఒకే ప్రీమియం. ఇది పాలసీ. ఈ పంట బీమా పథకంలో చేరేందుకు రైతులందరూ కూడా అర్హులే. పంట రుణం పొందే రైతులైతే పథకంలో తప్పనిసరిగా చేరాలనే నిబంధన కూడా ఉంది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర పంటల బీమా పథకాన్ని తేలిగ్గా తీసుకున్నాయా? ప్రీమియం మొత్తం తామే కడతామని కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదా? అనేక రాష్ట్రాల్లో ఈ రకంగా పంటలు కోల్పోయినటువంటి రైతులకు మరి చాలా పెద్ద ఎత్తున పంటల బీమా పథకం ద్వారా ఆదుకుంటున్న విషయం మనం చేస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే గతంలో 10 సంవత్సరాల అధికారాన్ని వెలగబెట్టినటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ, సంవత్సరాలుగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పంటల బీమా పథకాన్ని తొక్కిపెట్టడం జరిగింది. పంటల బీమా పథకం అమలు చేస్తే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని ఈరోజు రైతులకు అన్యాయం చేస్తూ ఉన్నారు. నిజానికి పంట బీమాపై రైతుల్లో కూడా పూర్తి అవగాహన లేదు. 2018-2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం పంట బీమా పథకంపై ముందడుగు వేసినా ఆశించిన ప్రయోజనం లేకపోయింది. ఒక జిల్లాలో మొక్కజొన్నకు సంబంధించి కేవలం 10 మంది రైతులు మాత్రమే బీమా తీసుకున్నారంటే క్రాప్ ఇన్సూరెన్స్ పట్ల అన్నదాతల్లో ఎలాంటి నిరాసక్తత ఉందో అర్థమవుతుంది. అని రైతుల్లో దీనిపై అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలే తీసుకోవాలి. పంట నష్టపరిహారం గత ప్రభుత్వం ఫసల్ బీమా యోజన నుంచి తప్పుకుంది కాబట్టి, ఇన్సూరెన్స్ లేదు కాబట్టి రైతును ఆదుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. దానికి తగ్గట్టుగా నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి పేమెంట్ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్త రోజుల్లో ఫసల్ బీమా అమలు చేస్తామనే హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఊసే లేకుండా పోయింది. రాష్ట్రంలో ఫసల్ బీమా అమల్లోకి వస్తే రైతుకు భరోసాతో పాటు ఇలాంటి వైపరీత్యాలు దాపురించిన ప్రతిసారి ప్రభుత్వాలకు పరిహారం ఇవ్వాల్సిన బరువు తగ్గుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి అనేది వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్. కానీ సీజన్కి విరుద్ధంగా పడే అకాల వర్షాలకు అసలు కారణం మరొకటి ఉందట. పైగా ఇది రాబోయే ప్రళయానికి సంకేతమా అనే స్థాయిలో జరుగుతోంది చర్చ. ఎండలతో మంటబెట్టే ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల్ని భారీగా దెబ్బతీసింది అకాల వర్షం. అలాగని ఎండాకాలంలో వానలు పడ్డం కొత్తేమీ కాదు. కానీ ఇది సాధారణ వాతావరణ తీరుకు పూర్తి విరుద్ధం. వాతావరణంలో అసలు ఇటువంటి అసాధారణ మార్పులకు కారణం ఏంటి? వేసవిలో టెంపరేచర్లు పెరిగి భూమి వేడెక్కి తేమ స్థాయిలు తగ్గుతాయి. అదే సమయంలో అల్పపీడన ద్రోణి ఏర్పడకుండా ఆగదు, వాటితో వానలు కురవడమూ ఆగదు. కానీ ఇటువంటివి తరచూ జరిగితే మాత్రం జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వర్షాధారిత వ్యవసాయం దెబ్బతింటుంది. దాని ఫలితమే పొలాల్లో ఇప్పుడు జరిగిన ఈ పంట విధ్వంసం. తెలంగాణ రాష్ట్రం చూసుకున్నట్లయితే నలుమూలలా కూడా భూభాగాలతో సరిహద్దులు కలిగినట్టు రాష్ట్రంగాను, దానివల్ల పగటిపూట ఉష్ణ తీవ్రత ఒక చోట ఎక్కువగా పడడం వల్ల అధికమైనటువంటి వేడిమి అనే వాతావరణం అనేది పగటిపూట ఎక్కువగా చూడొచ్చు. ఈ వేడిమి వాతావరణం వల్ల సాయంత్రం అయ్యేసరికి కొంచెం స్థానికంగా ఏర్పడేటువంటి కుముల నింబస్ మేఘాల వల్ల చాలా చోట్ల మనకి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, కొన్ని చోట్ల వర్షపాతం అనేది నమోదవడం కూడా చూస్తున్నాము. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, అలాగే తమిళనాడు, గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా ఈ యొక్క ద్రోణి అనేది కొనసాగడం వల్ల, ప్రస్తుతం ఈ ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగడం వల్ల ఇటువంటి వాతావరణం అనేది కనిపిస్తుంది. మధ్యధరా ప్రాంతంలో ఏర్పడే ఉష్ణమండల తుఫాన్ కూడా ఈ అకాల వర్షాలకు కారణంగా చెప్తారు. ఉష్ణమండలం నుంచి వచ్చే వెచ్చని గాలులు, ఉత్తర ధ్రువ ప్రాంతాల నుంచి వచ్చే చల్లటి గాలులు కలవడం వల్ల భిన్నమైన వాతావరణ పరిస్థితి ఏర్పడి అది తుఫాన్గా మారి నల్ల సముద్రం, క్యాస్పియన్ సముద్రం మీదుగా తూర్పు వైపు తేమను గ్రహిస్తాయి. దీంతోనే భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురుస్తాయట. ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తే రబీ పంటలకు లాభదాయకం. కానీ ఏప్రిల్, మే నెలల్లో పడితే అది పంట నాశనానికి దారితీస్తోంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగింది అదే. మరి ఇదే వాతావరణం మరికొన్నాళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని, ఈ అకాల వర్షాల బెడద ఇప్పట్లో తగ్గేది కాదని హెచ్చరిస్తోంది భారత వాతావరణ విభాగం. ఇది అకాల వర్షం, అపార నష్టం తాజా వర్షన్. ఇది రిపీట్ కాకూడదని, రైతు బతుకు భద్రంగా ఉండాలని మనం కోరుకుందాం. ఇది వాటి మార్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.